హలో అందరికీ. ఈరోజు వీడియోతో వచ్చానమాట. మామూలుగా రోజు షార్ట్స్‌లో మా ఆయన వాయిస్ విని బోర్ కొట్టిందేమో అని ఈసారి నేను వీడియోస్‌తో వచ్చేసాను. సో ఏం లేదండి, ఇది మామూలుగా ఈవినింగ్ టైం చేసుకున్న స్నాక్స్. సో ఇది ఒకసారి అంటే నాకు వచ్చిన వంటలు జస్ట్ ఫింగర్స్‌తో కౌంట్ చేసుకునేయచ్చనమాట నేను మంచిగా చేసే ఐటెమ్స్. అందులో ఇదొకటి పులింట్లు అనమాట. మా సైడ్ పులింట్లు అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. అండ్ ఇది నాకు ప్లెయిన్‌గా తినడం అంతగా ఇష్టం ఉండదనమాట. సో జస్ట్ సైడ్ పోపు వేసుకుంటాం కదా, అలానే సేమ్ ఇది కూడా మసాలా అంటే జస్ట్ ఆయిల్ మీద ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియాండర్ పౌడర్ వేసుకొని జస్ట్ రోస్ట్ చేసుకున్న తర్వాత అంటే ఆనియన్స్‌కి కారం అనేది పట్టి కాసేపు తర్వాత మామూలుగా ఉన్న దోస బ్యాటర్లోకి మిక్స్ చేసుకునేదనమాట. దాని తర్వాత ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ దాన్ని పక్కన సైడ్ వదిలేస్తే మొత్తం బాగా ఫర్మెంట్ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఇట్లా పులింట్లో పెనం ఉంటుంది కదా, సో పెనంలో వేసుకొని తినడమే. అండ్ ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్. సో ఇదనమాట. సో మీకు నా వాయిస్ డబ్బింగ్ ఇష్టమైతే వీడియోస్ కోసం వెయిట్ చేయండి, లేదు మా ఆయన వాయిస్ కావాలంటే షార్ట్స్లో ఎంజాయ్ చేయండి. సో ఇదనమాట సంగతి. అండ్ దీనికి కాంబినేషన్లో కారం బాగుంటుంది, టమాటా కారం. దానికి కూడా నేను ఏం చేశానంటే జస్ట్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏంటంటే టమాటా కారంకి టమాటోస్, ఆనియన్స్, గార్లిక్, సాల్ట్, చిల్లీ పౌడర్ ఒకేసారి మిక్సీలో వేసేయండి. దాని తర్వాత ఆ పెనంలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీరా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ దాంట్లో వేసేసి జస్ట్ కొంచెం టమాటాస్ ఉడకాలి. అది మీకు ఫ్లేవర్ తెలుస్తుంది టమాటాస్ ఉడికిందా లేదా అని చెప్పి. ఉడికిన తర్వాత మీకు ఒకవేళ కారం కావాలంటే యూ కెన్ యాడ్ కారం, లేదా కొరియాండర్ పౌడర్ వేసుకొని జస్ట్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని దాని మీద కొంచెం కొరియాండర్ చల్లి దించి వేడి పులింట్లో వేడి కారం అతుకొని తింటే అదర్స్ అనమాట. సో ఇది మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.